నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన ప్రియమైన జీవితం ధారావాహికం నుండి 7వ భాగం వినేద్దామండి. తన జీవితం తనొక్కదానిదే కాదని సుమిత్రకు మరొకసారి అనుభవంలోకి వచ్చింది. సునీతకు 9వ నెల వస్తోంది. సూడిదలిచ్చి పురిటికి తీసుకురావాలి అంది రాధ. సుమిత్ర అవునని కాదని అనలేదు. తలూపి ఆఫీస్కి వెళ్ళిపోయింది. డబ్బు డబ్బు తోడి తీసుకోవటానికి పెరట్లో తవ్వుకున్న బావో, ముద్రించి తెచ్చుకోవటానికి కంప్యూటర్ కాగితమో కాదు, మనిషి యొక్క శ్రమశక్తి. దాన్ని సమాజ చోదక ఇంధనంగా సృష్టిస్తే అది ఎన్నో చేతులు మారి ఎందరి అవసరాలు తీర్చి తిరిగి మన దగ్గరకు వచ్చేసరికి అపారంగా విలువ మార్చుకుంటుంది. సాయంత్రం సుమిత్ర ఇంటికి వచ్చాక తల్లి చేతిలో 2 కవర్లు పెట్టింది. ఒక దాంట్లో డబ్బుంది, రెండవ దాంట్లో చిన్న ప్లాస్టిక్ డబ్బాలో ఉల్లిపొర కాగితంలో చుట్టిన పొట్లం, అందులో చిన్న గొలుసు ఉంగరం ఉన్నాయి. ఆవిడ ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటే అదే కవర్లో ఉన్న ఇంకో ప్యాకెట్ తీస్తే ఒక గాజుంది అందులో. అది సుమిత్రది. అప్పుడు చూసింది రాధ సుమిత్ర చేతికున్న మట్టి గాజుల్ని. మనసు చివుక్కుమనిపించినా సర్దుకుంది. కుటుంబం అన్నాక ఇవన్నీ తప్పవు. బాధ్యతలన్నీ తీరాక జీతం సుమిత్రకు మిగిలే, అప్పుడు మళ్ళీ చేయించుకుంటుందిలే అనుకుంది. నువ్వు వస్తావా అడిగింది కూతుర్ని. మమతను తీసుకువెళ్ళు. ఇంటికి పెద్దదానివి, నువ్వు రాకపోతే వాళ్ళు ఏమైనా ఆక్షేపిస్తారేమో అంది రాధ. పెద్దదానివి నువ్వు, నేను కాదు, ముక్తసరిగా అంది సుమిత్ర. మంచిది చూసుకుని సునీతకు చీర, 5 రకాల పిండి వంటలు, చలివిడి, 5 రకాల పళ్ళు అన్నీ కొని సర్దుకుని మమతని వెంట పెట్టుకుని బయలుదేరింది రాధ. ఇవన్నీ వాళ్ళిద్దరే తింటారా అమ్మా అడిగింది మమత. వాళ్లే తినరు, చుట్టుపక్కల అందరికీ పంచుకుంటారు. వేడుక అంటే ఎవరికీ తెలియకుండా మనం ఒక్కళ్ళమే తిని చడి చప్పుడు కాకుండా మూతి తుడుచుకోవటం కాదు అంది రాధ. అప్పటికే మురళి తల్లి కోడలికి సాయంగా వచ్చింది. మొదటి నుంచి మురళి తండ్రిది అదో తరహా. తను తన చెల్లెళ్ళు అంతే, ఇంకేమీ పట్టవు. కోడలి వైపు నుంచి కూడా తన చెల్లెళ్లకు మర్యాదలు జరిగితే ఇంకేదీ అక్కర్లేదు. కానీ సునీత పుట్టింటి వారికి తన చెల్లెళ్ళు ఏమవుతారనేది ఆయన ఆలోచనకు అందని విషయం. శ్రీమంతం మా ఇంట్లో చేసుకుందాం అంది రాధ. మాకు శ్రీమంతం సాంప్రదాయం లేదు, ఏకంగా పురిటికి తీసుకువెళ్ళటమే అంది మురళి తల్లి. ఈ చర్చ సునీతకు 7వ నెల వస్తుంది అన్నప్పటి నుంచి జరుగుతోంది. డెలివరీకి పంపననేశాడు మురళి. అదేమిటి, మొదటి పురుడు పుట్టింట్లో జరగాలి, అది ఆనవాయితీ అంది ఆవిడే. ఏ అర్ధరాత్రి అయినా డాక్టర్ అవసరం పడితే ఎవరు వెళ్తారు అడిగాడు మురళి. నిజమే, అది సమస్యే. అత్తగారినే ఉండిపోమ్మన్నాడు మురళి. సునీతకు పుట్టింటికి వెళ్ళాలనుంది. అంత అర్ధరాత్రి అయితే అంబులెన్స్ బుక్ చేస్తే రాదా అంది. మురళి ఆమె కేసు కోపంగా చూశాడు. సమస్యలను ఎవరు కోరి సృష్టించుకోరు, కొంచెం బుర్రవాడు అన్నాడు. అల్లుడు చెప్పింది నిజమే సునీత, నేనే వెళ్ళి బట్టలు అవి తెచ్చుకుని వస్తాను, పురుడయ్యాక ఇద్దరిని తీసుకువెళ్తాను అంది రాధ. 2 రోజులుండి తిరుగు ప్రయాణం అయ్యారు మమత, రాధ. చేతి నిండా డబ్బిచ్చి పంపించింది సుమిత్ర. కానీ మురళి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనివ్వలేదు. అది పట్టుదలో స్వాభిమానమో అర్థమవలేదు సుమిత్రకి. ఏదైనా అతను ముందులా మాత్రం లేడు. సునీతకు కొడుకు పుట్టాడు. మగపిల్లవాడు కావటంతో చాలా అపురూపంగా అనిపించాడు రాధకి. నాకు రీయింబర్స్మెంట్ ఉంది అని డెలివరీ ఖర్చులు కూడా తనే పెట్టుకున్నాడు. పెటర్నిటీ లీవ్ పెట్టుకుని తిరగాల్సిందంతా తనే తిరిగాడు. విశాలంగా ఆలోచిస్తే చాలా విషయాలు సులువుగా ఆచరించయోగ్యంగా ఉంటాయి. ప్రభుత్వం కూడా ఉద్యోగస్తులకు ఎన్నో చేస్తోంది, వాటిని వాడుకోవటంలో ఉంటుంది. మురళి సహోద్యోగి ఒక అతని భార్యకు క్యాన్సర్. వైద్యం ఖర్చులన్నీ మామగారివి. పుస్తీ పూస అమ్ముకుని వైద్యం చేయిస్తున్నాడు ఆయన. ఇతను మాత్రం బిల్లులు పెట్టి రీఎంబర్స్మెంట్ తీసుకొని తన ఖాతాలో వేసుకుంటాడు. అలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మురళికి సమాజం మారాల్సింది చాలా ఉందని. అది జరగని పని కాబట్టి కనీసం తనైనా మారాలని. సుమిత్ర చుట్టూ కూడా ఇలాంటి సంఘటనలు మనుషులే ఉంటారని అర్థమయ్యాక ఆలోచనల్లో ఆమెకు సునీతకు ఉండగలిగిన తేడా మరింత ప్రస్ఫుటమైంది. రోజుల పిల్లవాడిని తిప్పటం ఇష్టం లేక 3వ నెలలో బారసాల పెట్టుకున్నారు. అప్పుడు పుట్టిల్లు మళ్ళీ చూసింది సునీత. పిల్లవాడికి భర్త పేరు కలిసేలా పెట్టుకోవాలని రాధ ఆశపడితే సుమిత్ర కోప్పడింది. తులం బంగారం కూడా పెట్టలేని వాళ్ళం నువ్వు గొంతెమ్మ కోరికలేవి కోరకు అంది. రాధకి అసంతృప్తిగా అనిపించింది. సునీత అక్కడికి అననే ఉంది. మా కుటుంబంలో మొదటి మగపిల్లాడు నాన్న పేరు పెట్టుకోవాలని ఉంది అని.
మీ నాన్న ఏమన్నా జమీందారు ఏమిటమ్మా పేరు పెట్టుకోవటానికి? ఆయన పేరు నిలబెట్టాలనుకోవటానికిను? మొదటి పిల్లవాడు ఇంటి ఇలవేల్పు శ్రీరామచంద్రమూర్తి. ఆ పేరు కలిసొచ్చేలా పెట్టండి అనేశాడు మురళి తండ్రి. మొదటిసారి సునీతకు అర్థమైంది ఎవరి జీవితం మీద వారికి హక్కు లేకపోవటం అంటే ఏమిటో. భార్యను చిన్నపుచ్చటం ఇష్టం లేక తండ్రి చెప్పిన పేరు పెట్టి మామగారి పేరు కూడా కలిపాడు మురళి. సుమిత్ర బాబుని ఎంత ముద్దు చేసినా అది పై ప్రేమగానే అనిపించింది సునీతకి. బారసాల నాడు బాబుకి చిన్న ఉంగరము గొలుసు చేయించింది సుమిత్ర. సునీత మొహం విడలేదు. మురళి మాత్రం అవేవీ వద్దన్నాడు. ఎదిగిన చెల్లెలకు మానేసి తను పెళ్లి చేసుకుని విందులు వేడుకలు చేసుకుంటున్న అన్నగారి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంది అతనికి. మీరేం పెట్టినా రెట్టింపు తిరిగిచ్చేస్తాను అని బెదిరించాడు కూడా. చిన్న పిల్లవాడి అలకలా అనిపించింది సుమిత్రకి. అతన్ని సూటిగా చూసింది. అయితే అదేదో మా చెల్లి మీద ప్రేమ రూపంలో చూపించండి. తప్పు చేసింది నేను, అది కాదు. నేనే అతిగా స్పందించాను. ప్లీజ్, మీరిద్దరూ ఇదివరకట్లా ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. లేకపోతే మీ ఇద్దరి మధ్య కలతలు సృష్టించిన బాధ నన్ను ఎప్పటికీ వదలదు. మీ అక్కో చెల్లెలో తొందరపడి తప్పు చేస్తే మన్నించలేరా అంది సుమిత్ర. మీ అక్క చెల్లెలతో నేను నెగ్గలేనండి అంటూ మురళి నవ్వేశాడు. భార్యతో ఉన్న స్పర్ధ ఆమె మారితే తప్ప తీరదు. ఆ స్పర్ధతో కలిపి ఆమెను స్వీకరించి దాన్ని బతుకులో ఒక భాగం అనుకోవాలి. మురళి ముగ్గురు మేనత్తులు వచ్చారు. పడి పడి వాళ్ళకు మర్యాదలు చేశారు. రాధా, సుమిత్ర, స్వరూప, దేవకి కుటుంబం వచ్చారు. పిల్లవాడికి బట్టలు, డైపర్లు, క్రీములు, లోషన్లు ఉపయోగపడేవన్నీ తీసుకొచ్చింది స్వరూప. ఎదురుగా ఆమెను తెల్లగా దూదేకులా ఉన్న పసివాడిని చూసి తెల్లటి మనవల కోసం కలలన్నీ కంది దేవకి. వేడుకంతా సరదాగానే గడిచినా చిన్న చిన్న అపశృతులు దొరలక మానలేదు. మురళి కుటుంబానికి స్వరూప అత్తవారింటికి ఉన్న తేడా ప్రస్ఫుటమైంది. యద్భావం తద్భవతి అంటే ఇదేనా? సుమిత్ర మళ్ళీ బాధ్యతల్లో మునిగిపోవటాన్ని చూశాడు సూర్య. తేజ విషయంలో అతను భయపడినట్లు ఇంకేమీ జరగలేదు. ఎప్పుడొస్తున్నావురా ఫోన్ చేసి అడిగాడు అతని అన్న. జవాబేం చెప్పాలో తెలియలేదు. అలా ఎలా వచ్చేస్తానరా, ఇక్కడ బోలుడని వ్యవహారాలు అన్నాడు సూర్య తిక్కగా. ముందు వస్తానని చెప్పడం ఏమిటో, ఇప్పుడు ఈ జవాబు ఏమిటో అర్థమవలేదు అన్నకి. చిన్నప్పటి నుంచి ఉందే. చదువు కాకుండా ఇంకా ఎన్నో వ్యాపకాలు ఉండేవి సూర్యకి. బీటెక్ అవ్వగానే GRE టోఫెల్ రాసి ఏదో ఒక యూనివర్సిటీలో సీటు తెచ్చుకుంటే తను స్పాన్సర్ చేస్తానన్నాడు. అది కాదని జాబ్ వీసాకి అప్లై చేశాడు. H1 వీసా తెచ్చుకున్నాడు. దాన్ని పక్కన పడేసి ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో ఇంట్రెస్ట్ లేదంటున్నాడు ఇప్పుడు. వీడితో ఎప్పటికీ సమస్యే అనుకున్నాడు. అతని అన్న IITలో చదివి మరొక IITను పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఇంకా పూర్తి విషయాలు తెలియదు. తేజ గురించి, సుమిత్ర గురించి సూర్య చెప్పలేదు. అతనికి చెప్తే ముందు తల్లికి ఉప్పందిపోతుంది. ఉన్న పళంగా తనంటే వీసా ఉంది, వెళ్ళగలడు, కానీ సుమిత్రను తీసుకువెళ్ళలేడు. ఇంట్లో చెప్పి అమ్మా నాన్నల్ని ఒప్పించి పెళ్లి చేసుకుని అప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టాలంటే చాలా టైం పడుతుంది. అంతకాలం ఆమెను వదిలిపెట్టడం అంటే ఆలోచించుకునే అవకాశం ఇవ్వటమే. అవకాశం ఉంటే తన తల్లికి ఈ సంబంధం వద్దనిపించవచ్చు. ఏడ్చో బాధపడో సుమిత్రను పెళ్లి చేసుకోకుండా రాధ ఒప్పించవచ్చు. తేజ మనసు మార్చుకోవచ్చు. సుమిత్ర మనసు కరగవచ్చు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకని ఎవ్వరికి ఎలాంటి అవకాశమూ ఇవ్వద్దనుకున్నాడు. సూర్యకు ఇప్పుడు తన ప్రేమ కూడా ముఖ్యం కాదు. ఆ అమ్మాయి తేజ వలలో పడకూడదు. అతను మర్చిపోయాడేమో, తాము పని కట్టుకుని వెళ్ళి గుర్తు చేసి వచ్చారు. అసలు అతను అండదండలు లేని ఈ నలుగురు ఆడపిల్లల్ని, ముఖ్యంగా సుమిత్రను వదిలిపెట్టడమే వింత. ఇప్పుడు ఇంకా చెయ్యాల్సింది ఒకటే, వెంటనే పెళ్లి చేసుకోవటం. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలన్నా వాళ్ళు నోటీస్ బోర్డులో పెట్టి అభ్యంతరాల కోసం 1 నెల రోజుల పాటు చూస్తారు. ఇక మిగిలింది ఏదైనా గుడిలో పెళ్లి చేసుకుని పెళ్లిని రిజిస్టర్ చేసుకోవటం. సుమిత్ర ఆఫీస్కి వెళ్ళాడు సూర్య. ఆఫీస్ అయిపోయింది. నీలిమ అప్పటికే వెళ్ళిపోయింది. సూర్యతో కలిసి యువతలకు వచ్చింది సుమిత్ర. హోటల్కి వెళ్ళటానికి ఇష్టపడదామే, అందుకని గుడికి తీసుకువెళ్ళాడు. దేవుడి దర్శనం చేసుకొని యువతలకు వచ్చి కోనేటి ఒడ్డున కూర్చున్నారు. నీకు ఆఫీస్ ఉండదా అడిగింది. డ్యూటీ నీ దగ్గర వేయించుకున్నాను అన్నాడు. మాటలు ఎక్కువయ్యాయి అంది సుమిత్ర. జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నాను, రిజిగ్నేషన్ ఇచ్చాను అన్నాడు నెమ్మదిగా. సుమిత్రకు ఉద్యోగం ఇనప చొక్కా లాంటిది. తనింక ఎప్పటికీ దాన్ని వదలలేననుకుంటోంది. అలాంటిది అతను అలా అనటం ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్న యుఎస్లో ఉంటాడు, అక్కడికి వెళ్ళిపోవాలనే ఆలోచన అన్నాడు. ఏమిటి నువ్వు అనేది
జాబ్ వదిలేసి అమెరికా వెళ్ళిపోతావా? తెల్లబోతూ అడిగింది సుమిత్ర. మరేం చెయ్యను, ఇక్కడే ఉండి నీతో పాటు బాధపడుతూ కూర్చోనా? కోపంగా అన్నాడు. తేజాని అలా వదిలిపెట్టి ఆమె ఇంకా అతని గురించి ఆలోచించటం నచ్చలేదు సూర్యకి. 2 చేతులు ఎత్తి దండం పెట్టేశాడు. వాడి కోసం నేనేమి చెయ్యను, చెయ్యలేను కూడా. నేను చాలా సామాన్యుణ్ణి సుమిత్ర. నా ఉద్యోగం కూడా చిన్నది. నాకు రాజకీయాలు, ఈ వైకుంఠపాళి ఆటలు తెలియవు. ఈ ఉద్యోగం నాకు సరిపడదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఎవరో తెలివి తక్కువగా వాళ్ళు జీవితాన్ని పాడు చేసుకుంటే దాన్ని సరిదిద్దటం నా చేతుల్లో లేనిది. నేను చిక్కుల్లో పడి నా తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించలేను అన్నాడు. ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గనిపించడం లేదు? నువ్వు, నీ తల్లిదండ్రులు, నువ్వు ప్రేమించిన నేను, ఇదే నా జీవితం అంది సుమిత్ర. కాక ముందు మనం బాగుంటే మన చుట్టూ బాగు చేయొచ్చు. నీ కాళ్ల కింద నేల స్థిరంగా లేనప్పుడు నువ్వెవరికి చేయూతనివ్వగలవు? అందుకు దేశం వదిలిపెట్టి పారిపోవాలా? ఏముందని ఈ దేశాన్ని పట్టుకుని వేళ్లాడాలి? అందరూ నీలాగా ఆలోచిస్తే అంది. ఆలోచిస్తే కాదు సుమిత్ర, ఆలోచించాలి. ఒక్కరికి నీతి నిబద్ధత లేదు. ఆ రోజు ఏం జరిగిందో నువ్వు మర్చిపోయావా? మనం ఎంతో రహస్యంగా వెళ్ళిన సంగతి అప్పుడే అందరికీ తెలిసిపోయింది. మా డిపార్ట్మెంట్లో 100 ప్రశ్నలు. నేనెందుకు రిస్క్ తీసుకోవాలి అన్నాడు. గాంధీ, నెహ్రూ నీలాగే ఆలోచించుంటే ఈ రోజున మనం ఇలా ఉండేవాళ్ళం కాదేమో అంది. ఈ రోజున ఆ రోజుల్లో కన్నా ఏమంత గొప్పగా ఉన్నావు సుమిత్ర. అప్పుడు వాళ్ళు త్యాగాలు చేశారు, స్వాతంత్ర్యం వచ్చింది. 59 ఏళ్ళయింది. స్వాతంత్ర్యం వచ్చి ఏం సాధించావని? ఇంకా దేశం త్యాగాలు కోరుతూనే ఉంది. బోర్డర్లోనూ నగరాల నడిబొడ్డును కూడా రక్త తర్పణాలు జరుగుతూనే ఉన్నాయి. పేదరికం, అవిద్య పెరిగాయి. సంస్కారం, మానవత్వం తగ్గాయి. ఈ దేశ నిర్మాణంలో మన పాత్ర ఏమిటని ప్రశ్నించుకుంటే నాకు అలాంటిదేం కనిపించడం లేదు. ఆ రోజున వాళ్ళు అందమైన భవిష్యత్తు కోసం త్యాగాలు చేశారు. అలాగే స్వతంత్రం వచ్చింది. మనం ఏం సాధించాలని త్యాగాలు అడిగాడు. ఈ దేశం నాకేమిచ్చిందని ప్రశ్నించుకుంటే ఎలా సూర్య? అలాగే ప్రశ్నించుకోవాలి. అదే కన్స్ట్రక్టివ్ థాట్. మనం పడే శ్రమ, చేసే త్యాగం మనకెక్కడో ఒకచోట ప్రతిఫలాన్ని ఇవ్వాలి. అది లేనప్పుడు అంతా బూడిదలో పోసిన పన్నీరే కదా అన్నాడు. ఆమె అతన్ని సునిశితంగా చూసింది. మనిషి బతికే బతుకు, దొరికే అవకాశాలు, అందుబాటులోకి వచ్చే అవకాశాలు, ఇవన్నీ మనిషి యొక్క ఆలోచన వ్యవస్థను నిర్మిస్తాయి. ఆ కారణం చేతనే భిన్న దృక్పథాలు ఏర్పడతాయి. ఒకే సమస్యని, ఒకే విషయాన్ని ఇద్దరు చూసే చూపుల్లో తేడా ఉంటుంది. సుమిత్ర, నేను పలాయనవాదిని కానీ దేశద్రోహిని కానీ కాను. బేసికల్లీ నాకు ఈ ఉద్యోగం నచ్చలేదు. ఒక విత్తనం నాటితే అది మొక్క మొలిచి చెట్టుగా ఎదిగి పుష్పించి ఫలించాలని కోరుకునే ఆశావాదిని. అలాంటి కృషి ఎంతైనా చేస్తాను. కానీ నేను పడే శ్రమ వృధా కావటాన్ని భరించలేను. నేను పాటించే సూత్రం ఒక్కటే. నాకు నేను నిజాయితీగాను, ఇతరుల పట్ల మంచిగానే ఉంటాను. దేవుడు నాకు ఒకటే జీవితాన్ని ఇచ్చాడు. ఎవరో చేసిన తప్పులకు దాన్ని బలి చేయలేను. నీ దృష్టిలో నేను స్వార్థపరుణ్ణే కావచ్చు. నువ్వు అలా అనుకుంటే నాకు అభ్యంతరమేం లేదు. నీ విషయంలో నా నిర్ణయం మారదు అన్నాడు. చాలాసేపు మౌనంగా ఉండిపోయింది సుమిత్ర. తేజకు శిక్ష పడుతుందా అడిగింది చివరికి. పడాలి అనేది నా కోరిక. ఒక దోషి తప్పించుకుంటే వాడొక 100 మంది దోషుల్ని తయారు చేస్తాడు. అదే వాడొక్కడిని శిక్షిస్తే ఆ ఒక్కడు కూడా మారే అవకాశం ఉంటుంది అన్నాడు. అతని ఆలోచనలు చాలా కటువుగా ఉన్నాయి కానీ తప్పుగా లేవు. ఇనుమును వంచాలంటే సుత్తే ఉండాలి. వజ్రాన్ని కోయాలంటే ఇంకో వజ్రమే కావాలి. ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో స్టేట్స్ వెళ్ళటం అనేది ఒక ఆప్షన్. మా ఇంట్లో ఎవరికి ఈ గొడవలు ఏవీ తెలియదు. నాకెలాగో వీసా ఉంది, వస్తానని అన్నయ్యకి చెప్పాను. వాడు వచ్చేయమన్నాడు. కొన్నాళ్ళు అక్కడుండి వస్తే ఈ గొడవలు చల్లారిపోతాయి. నిన్ను ఒంటరిగా వదలలేను. మనం వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి. ఇద్దరం విడిగా వెళ్ళటం కంటే ఇలా వెళ్ళటం తేలికవుతుంది. నువ్వు ప్రిపేర్ అయితే రేపు గుళ్ళో చేసేసుకుందాం, తర్వాత మిగతా ఆలోచిద్దాం అన్నాడు. సుమిత్ర నిశ్చేష్టురాలై కూర్చుంది. అతని నుంచి పెళ్లి ప్రతిపాదన మళ్ళీ వస్తుందని తెలుసు. ఇప్పటికే చాలాసార్లు అడిగాడు. ఇప్పుడు ఇంత త్వరగా, ఇంత ఇంపాక్ట్తో అనుకోలేదు. తేజ విషయంలో ఏది చెయ్యడట. అతన్ని అలా వదిలేయటమేనట. అంతేనా? అదొక ఆలోచన. ఆమెకి ఆలోచనకు వ్యవధి ఇవ్వాలనుకోలేదు సూర్య. తేజని ఆమె మనసులో నుంచి తరివేయాలి. ఆమె చుట్టూ ఒక బలమైన కోటలా తను ఆవరించుకోవాలి అనుకున్నాడు. ఇంటికి వెళ్దాం చుట్టూ చూస్తూ అంది సుమిత్ర.
అతనికి జవాబేం చెప్పాలో అర్థం అవ్వలేదు. ఆమెను ఇంటి దగ్గర దింపాడు. ఈ విషయంలో సుమిత్రకు కాస్తంత బ్రెయిన్ వాష్ చేసి నచ్చ చెప్పేవాళ్ళు ఎవరుంటారా అని ఆలోచిస్తే స్వరూప గుర్తొచ్చింది. ఆమెతో అంతా వివరంగా మాట్లాడాడు. మర్నాడు తల్లిని చూడటానికి వచ్చినట్లు వచ్చేసింది స్వరూప. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా కుదురుతుందే? అతను కాకపోతే ఇంకొకరు, లోకంలో ఇంక మనుషులే లేరా? అంది తల్లి చప్పున ఆమె చెప్పిన మాటలు విని. అమ్మా! స్వరూప తెల్లబోయింది. ఆవిడ అలా అంటుందనుకోలేదు. అవునే, అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? నాన్న ఉద్యోగం దానికిచ్చారు, బాధ్యతలు తీర్చుకోకుండా పెళ్ళంటే ఎలా కుదురుతుంది అనేసింది రాధ. కొన్ని మాటలు అందరికీ తెలిసినవే అయినా మనసులో లోపల ఉంటేనే బాగుంటాయి, పైకి అనేస్తే ఇబ్బందిని కలిగిస్తాయి. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇల్లు గడవదు అనే మాట ఆవిడ బయటకు అనేసరికి అందులోని స్వార్థం బయటపడి అది సుమిత్రని మరో షాక్కి గురిచేసింది. ఇప్పుడు సుమిత్రకు అంత బాధ్యతలు ఏమున్నాయమ్మా? మా ఇద్దరు పెళ్ళిళ్ళు ఆవనే అయ్యాయి. మమత చదువైతే మాలా కాకుండా కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తుంది. ఏ ప్రైవేటు కాలేజీలో చెప్పినా 10,000 వస్తాయి. దాని పెళ్లి బాధ్యత మా అందరిది, సరేనా? అంది స్వరూప. అవునే, ఎవరి దారిని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోండి. పెద్దతనాన నన్ను వదిలేసి ఎవరి సుఖం వాళ్ళు చూసుకోండి అనేసి రాధ అక్కడి నుంచి లేచి వంటింట్లోకి వెళ్ళి దడేలను తలిపేసుకుంది. సుమిత్ర పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం అన్నది ఇప్పట్లో ఆవిడ అనుకున్నది కాదు. అందుకే ఏం మాట్లాడుతుందో కూడా తెలియకుండా అనేసింది. తన మాటలు సుమిత్రను బాధపడతాయని కూడా అనుకోలేదు. స్వరూప అక్కను జాలిగా చూసింది. తేజ, తన తల్లి ఇద్దరూ ఎంత నరకాన్ని చూపిస్తున్నారు దీనికి. బాధ్యతలు తీసుకోవటం అంటే జీవితం తాకట్టు పెట్టడమా? కారుణ్య నియామకంలో వచ్చిన ఉద్యోగం చేయటం అంటే ఇంటి వాళ్లకు ఊడిగం చేయటమా? తేజ ఉన్నాడు, ఎప్పటికైనా చేసుకొని ఒక దారి చూపిస్తాడనుకుంటే అతడు అలా చేశాడు. కోరి వేడి వచ్చిన సూర్యాన్ని కాదంటే ఇంకా సుమిత్ర జీవితంలో మిగిలుండేదేమిటి? ఇంకొన్ని బాధ్యతలు మిగిలితే మిగిలుండొచ్చు, అవి తామందరూ పంచుకోలేరా? ముసలితనంలో తనను వదిలేసి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారనేది తల్లి అభియోగం. ఎవరి దారి వాళ్ళది కాకపోతే ఒకరికొకరు ఎలా మిగులుతారు? పెళ్లి చేసుకోకపోతే సుమిత్రకు మాత్రం రేపటి రోజున ఆ పరిస్థితి రాదా? ఆవిడ ఒంటరిగా మిగులుతుందని సుమిత్ర పెళ్లి మానుకుని తను ఒంటరిగా ఉండలేదు కదా. నెమ్మదిగా లేచి సుమిత్ర వెనకాల నిలబడి 2 చేతులు భుజాల మీద వేసి ఆనుకుని నిలబడింది స్వరూప. ఆ స్పర్శకు సుమిత్రలో స్పందన వచ్చింది. అమ్మ ఎలా అంటుందో చూడవే అని ఏడ్చేసింది. పెళ్ళికి ఒప్పుకో సుమిత్ర, అమ్మకు నేను నచ్చజెప్తాను, ఆవిడ అర్థం చేసుకుంటుంది. చేసుకోకపోయినా పర్వాలేదు, నువ్వు సుఖంగా ఉంటే చాలు. సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ జటిలం చేసుకోకూడదు అంది రూప. సుమిత్ర చెల్లెలు చేతులు భుజాల మించి లాక్కుని వాటిల్లో ముఖం దాచుకుంది. వెచ్చటి కన్నీళ్లు స్రవించటం తెలుస్తోంది స్వరూపకి. అమ్మ అన్నది కూడా నిజమే కదా రూప. ఇంటి మీద అప్పు, మమత చదువు, పెళ్ళి. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎలా అంది. పెళ్లి చేసుకుని మాత్రం సాయం చేయకూడదా అక్క? సూర్య అలా అడ్డు చెప్పేవాడు కాదు. అన్నీ నేను కూడా ఆలోచించాను. నువ్వు ఇలా పెళ్లి కాకుండా ఉండటం మా అత్తగారికి నచ్చలేదు. మన ఇంటి పరిస్థితులు అడిగి తెలుసుకుంది. ఎలాంటి దాపరికం లేకుండా చెప్పానక్క. సాయం కాకపోయినా సలహా ఇస్తారని. వాళ్ళు మనకన్నా వేరేగా ఆలోచిస్తారు. అందుకే అంతంత ఆస్తులు పోగుపడ్డాయనుకుంటాను. మనం పెద్ద సమస్య అనుకున్న దాన్ని ఆవిడ చాలా తేలిగ్గా తేల్చేసింది. ఉద్యోగం అనేది నీకు ప్లస్ పాయింట్. ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు. ఇల్లు బేరం పెడితే 15 లక్షల పైనే వస్తాయి. అప్పు తీర్చి నీ పెళ్లి చేసి మిగిలింది బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వస్తుంది. అమ్మ పెన్షన్తో కలిపితే నడిచిపోతుంది. తప్పదు, అమ్మను నడిపించాలి అంది. ఇల్లు అమ్మితే ఎక్కడుంటారే? అర్థం కాక అడిగింది సుమిత్ర. మాకు మమత కాలేజీ వైపు ఫ్లాట్ ఉంది. దానికి పెద్దగా అద్దెలు రావు. ఇల్లు పాడైపోతుందని బాధపడతారు మా అత్తగారు. అందులో వీళ్ళిద్దరూ ఉండొచ్చు. మమత పెళ్లి టైంకి ఏం చేయాలో ఆలోచిద్దాం అంది రూప. తండ్రి కట్టిన ఇంటిని అమ్మటం, అలవాటు పడిన పరిసరాలను వదిలి ఎక్కడో ఉండటం, వీటికి తల్లి ఒప్పుకుంటుందా? అవసరమా తనిప్పుడు పెళ్లి చేసుకుని ఈ మార్పులన్నీ తీసుకురావటం? దీనివల్ల సంతోషాన్ని పొందేదెవరు? సునీతకి ఇంకా చాలా ఆశలున్నాయి. తల్లి అయిష్టాన్ని మొహం మీద చెప్పింది. ఇంకా దేనికోసం? తను సూర్యని సంతోషంగా ఉంచగలదా? ఎన్నో ప్రశ్నలు సుమిత్ర మనసులో. అమ్మ ఒంటరితనానికి నువ్వు పెళ్లి మానుకోవటం పరిష్కారం అవదక్క. ఎంత ప్రేమించుకున్నా కూడా ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒక్కసారి వెళ్ళిపోరు.
భార్యాభర్తలు ఒక్కసారి పుట్టరు, ఒకేసారి పోరు. అమ్మ ఒంటరితనానికి భయపడుతోంది. దాన్ని వదిలించుకోవటం ఆవిడ చేతిలోనే ఉంది. ఈ 4 గోడలే ప్రపంచం అనుకోకుండా, ప్రతిదీ తనకు నువ్వు చేసి పెట్టాలని అనుకోకుండా ఉంటే ఆవిడికి కొంత ప్రపంచం ఉంటుంది. సుమిత్రక్క, మన కుటుంబం కోసం, మా కోసం నువ్వు చేయగలిగినంత చేశావు. సుమిత్ర ఆ ఓదార్పుతో కాస్త తేరుకుంది. సూర్య వచ్చాడు. బయటికి వెళ్ళాలన్నాడు. వెళ్ళక్క అంది స్వరూప. స్వరూప ఇచ్చిన చీర కట్టుకుని తయారై వచ్చింది సుమిత్ర. అమ్మా, సూర్య వచ్చాడు తల్లికి చెప్పింది స్వరూప. ఆవిడ నుండి సమాధానం రాలేదు. ఇద్దరూ ముందు రోజు వెళ్ళిన గుడికే వెళ్లారు. కోనేటి గట్టున అలాగే కూర్చున్నారు. సంఘటన, సంభాషణ ముందు రోజుకు కొనసాగింపులా ఉన్నాయి. గుళ్ళో పెళ్లి చేసుకుందామన్నాడు సూర్య మరోసారి. ఉపోద్ఘాతం ఏదీ లేకుండా సూటిగా చెప్పేశాడు. ముందు రోజు అతను మాట్లాడిన మాటలు సగం ఆమె బుర్రలోకి ఎక్కాయి, కొన్ని ఎక్కలేదు. అందులో ఇదొకటి. పెళ్లి కోసం తొందరపడుతున్నాడు అనుకుంది, కానీ ఇలా చేసుకోవటాన్ని ప్రతిపాదిస్తాడనుకోలేదు. ఇదేమిటి అంది సుమిత్ర తెల్లబోయి. కొన్ని పెళ్ళిళ్ళు ఇలాగ జరుగుతాయి అన్నాడు. అమ్మకి ఇష్టం లేదు అంది సుమిత్ర. మా అమ్మకు కూడా ఇష్టం ఉండకపోవచ్చు అన్నాడు. మరి అందుకే మన పెళ్ళి ఇలా జరగాలి. గొడవలు అవుతాయేమో సూర్య, అందరికీ చెప్పి ఒప్పించి చేసుకుంటే మంచిదేమో అంది. ఆమె పెళ్లి వద్దనటం లేదు, తనతో దెబ్బలాడుతుందనుకున్నాడు. అదేం లేదు. అతను తేలిగ్గా నిశ్వసించాడు. ఎందుకు ఒప్పుకుంటారు సుమిత్ర? నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని ఉమ్మడి ఆస్తి అనుకుంటున్నారు మీ వాళ్ళు. చదువు మానేసి రోజుకు 8 గంటలు అక్కడికి వెళ్ళి కూర్చొని చేస్తేనే కదా జీతం వచ్చేది. అంత చిన్న విషయం మీ అమ్మకి కాదు కదా. అంతో ఇంత చదువున్న సునీతకు కూడా అర్థమవటం లేదు. ఇంకా మా ఇంట్లో విషయానికి వస్తే చెప్పడం ఆపాడు అతను. ఆమె చెప్పమన్నట్లుగా చూసింది. మేము 2 మగపిల్లలం. అన్నయ్య, వదిన బాగా చదువుకుని స్టేట్స్లో ఉన్నారు. నేను చదువులో అంత చురుకైన వాడిని కాను. అయినా నన్ను కూడా అన్నయ్య స్టేచర్లోనే ఉంచాలనుకుంటుంది మా అమ్మ. మంచి ఆస్తిపరులైన అమ్మాయిని చూసి చేయాలనేది ఆమె కోరిక. నాకు మాత్రం నువ్వంటే ఇష్టం సుమిత్ర. స్పష్టంగానే చెప్పినా కొంచెం ఇబ్బంది పడ్డాడు. సుమిత్రకు అర్థమైంది. వాళ్ళు డబ్బున్న వాళ్ళు, దానికి తగ్గట్టే వాళ్ళ ఆశింపులుంటాయి. వాళ్ళకి తను తగదు. ఈ విషయంలో సూర్యకు స్పష్టత ఉంది. కానీ నాకింకా బాధ్యతలున్నాయి అంది తలదించుకుని. అప్పుడు తేజ, ఇప్పుడు సూర్య. ఎవరి చెయ్యి తను అందుకోలేదు. నువ్వు నాన్న రోల్లో ఉన్నావు. నాన్నల బాధ్యతలు తీరినట్లు నేను ఎక్కడా చూడలేదు. ఐ ప్రామిస్. నీ బాధ్యతలకు అడ్డురాను. నీ జీతం నీది. నువ్వు ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అమ్మ వైపు నుంచి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది కూడా కొద్ది కాలం. అమ్మది నాది ఒకేలాంటి మనస్తత్వం. అమ్మ నిన్ను నచ్చుకునే రోజు కూడా తొందరలోనే వస్తుంది సుమిత్ర అన్నాడు. అతని ప్రేమను తట్టుకోలేకపోయింది సుమిత్ర. నిస్సహాయంగా నవ్వింది. ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాడు అతను. కుటుంబం అంటే నేను, అమ్మ మాత్రమే కాదు సూర్య. నేను ఇలా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటే దాని ప్రభావం చాలా ఉంటుంది. పెళ్ళిళ్ళైన 2 చెల్లెళ్ళు ఉన్నారు. అత్తగారేళ్లలో వాళ్ళ విలువ తగ్గుతుంది. ఇంకా పెళ్లి కావలసిన చిన్న చెల్లి నన్ను చూసి ఏం నేర్చుకుంటుంది? ఇదంతా జరిగే పని కాదు అంది. ఆమె ఒక ముళ్ళ గులాబీ అని నీలిమ అంది. అది నిజమే అనిపించింది. అయితే ఎదురు చూడనా అడిగాడు సూర్య. ఎంతకాలం? అది కూడా చెప్పలేను. అంత అనిశ్చితి అంది. అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. చాలాసేపు అలానే కూర్చున్నారు. ఇంకా వెళ్దాం అతనే అన్నాడు. ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. ఇంటి ముందు దేవకి వాళ్ళ కారు ఆగుంది. స్వరూపను తీసుకువెళ్ళటానికి భార్గవ్ వచ్చాడేమో అనుకుంది సుమిత్ర. ఆమె లోపలికి వెళ్ళింది. వచ్చింది భార్గవ్ కాదు, దేవకి. వాతావరణం అసహజంగా ఉంది. ఏం జరిగింది? చాలాసేపు ఏడ్చినట్లు రాధ ముఖం చెప్తోంది. సుమిత్రకు ఒంట్లో శక్తి అంతా చేత్తో తీసేసినట్లు నిస్పృహ ఆవహించింది. రా సుమిత్ర అంది దేవకి. అలికిడికి తల తిప్పి చూసి సుమిత్ర వెళ్ళి పక్కన కూర్చుంది. నువ్వు ఉన్నప్పుడే అమ్మ వంటింట్లోకి వెళ్ళి తలుపేసుకుంది కదే. నువ్వు వెళ్ళాక నేను ఎంత కొట్టినా తీయలేదు. గ్యాస్ విప్పేసి నిలబడింది. పెరట వైపు నుంచి వెళ్ళి గట్టిగా తోస్తే గొళ్ళెం ఊడిపోయింది. కేకలేసి తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టాను. మా అత్తగారికి నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎత్తలేదు. మా అత్తగారు వెంటనే బయలుదేరి వచ్చారు స్వరూప చెప్పింది. సుమిత్ర దిగ్భ్రాంతితో చూసింది. అమ్మ ఆత్మహత్య చేసుకోవాలనుకుందా? ఎందుకు? తను పెళ్లి చేసుకుంటుందని?
వెళ్ళిపోతుందనే. గుళ్ళోకి వెళ్తున్నప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టింది. తర్వాత మాటల్లో పడి మర్చిపోయింది. ఇప్పుడు తీసి చూస్తే స్వరూప నుంచి చాలా కాల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడే వచ్చాను అంది దేవకి. రాధ వైపు తిరిగి, మీ సమస్య ఏంటి వదిన గారు అని రాధను అడిగింది. దారిలోనే అన్ని కోడల్ని అడిగి తెలుసుకుంది. ఆవిడ ధాటి అయిన మనిషే కాదు, కోడల్ని కూడా తనకు అనువుగానే మలుచుకుంటోంది. పెళ్ళై మొదటిసారి అత్తవారింట్లో అడుగుపెట్టినప్పుడు స్వరూప ఉక్కిరి బిక్కిరయింది. రాధ, సునీత, మురళి వచ్చారు తోడుగా. పెద్ద డూప్లెక్స్ ఇల్లు. కిందన 2 బెడ్రూమ్స్, ఆఫీస్ రూము, గెస్ట్ రూము. పైన పిల్లలకి 4 బెడ్రూమ్స్. కింద విశాలమైన హాలు, పైన పెద్ద లాబీ. ఇంటి నిండా ఖరీదైన వస్తువులు, వంటకు మనిషి, పనివాళ్ళు. డబ్బున్న వాళ్ళంటే కావచ్చుని అనుకున్నారు, కానీ ఇంత ఉన్నవాళ్ళని అనుకోలేదు ఎవరు. రాధ అయితే కూతుర్ని ఎలా చూస్తారోనని చాలా భయపడింది. ఇంత పెద్ద సంబంధానికి వెళ్ళకూడదు, అది అక్కడ ఎలా ఇముడుతుందో. స్వరూపను దింపి వచ్చేదారంతా అంటూనే ఉంది. మీరేమీ కంగారు పడకండి, స్వరూప తెలివైంది, చక్కగా సర్దుకుపోతుంది అని మురళి సర్ది చెప్పాడు. అతను అన్నది నిజం. స్వరూపను కోరి చేసుకున్నారు. చేసుకున్నందుకు ఎక్కడా తక్కువ చేయలేదు. తన పిల్లల్లో కలుపుకుంది దేవకి. ఆవిడను చూస్తూ ఉంటే రాధకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంత చురుకు, ఉత్సాహం, చుట్టూ ఉన్నవాళ్ళని కలుపుకుంటూ ముందుకు వెళ్ళటం, ఇవన్నీ చూసి తను నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయనుకుంటుంది. ఆవిడ తను సంతోషంగా ఉండటమే కాదు, చుట్టూ అంతా కూడా అలాగే ఉండాలనుకుంటుంది. ఎవరి స్థాయికి తగ్గ సమస్యలు వాళ్లకు ఉంటాయనే స్పష్టమైన అవగాహన ఉంది. కొడుక్కి పెళ్లి చేసేయటం అంటే ఆ ఇంటి చెట్టుకు కాసిన కాయను కోసి తెచ్చుకుని తమ ఇంట్లో చాకిరీలోనో ఆధిపత్యం కింద పెట్టి ఆరగించడం కాదని తెలిసిన మనిషి. ఆడపిల్లలకు పుట్టింటి మమకారాలు చాలా ఉంటాయి. అందులో ఇలాంటి కుటుంబాలలో ఏదో చెయ్యాలనే ఆరాటం ఉంటుంది. అది క్రమంగా తగ్గాలే తప్ప తీగ తుంచినట్లు తుంచటం వీలవదన్న స్పష్టమైన అవగాహన ఉంది. తన చుట్టూ ఉండే మనుషుల్ని అనేక వలయాలుగా విభజించుకుంది. మొదటి వలయం తను, భర్త, పిల్లలు, అల్లుళ్ళు, మనవలు. ఇప్పుడు స్వరూప అందులో చేరింది. తర్వాతది తన తల్లిదండ్రులు, తోబుట్టువులు, అత్తమామలు, భర్త తోబుట్టువులు. ఆ తర్వాత వియ్యాల వారి 4 కుటుంబాలు. ఆ పైన స్నేహితులు, కజిన్స్. తన స్నేహితులతో ఎలా ఉంటుందో పిల్లల స్నేహితులతోటి అలాగే కలిసిపోతుంది. వాళ్ళు చెప్పేవన్నీ వింటుంది. సమస్యలుంటే తోచిన పరిష్కారాలు చెప్తుంది. తన పనులు వాళ్ళకి చెప్తుంది. 3వ వలయంలో ఉన్న సుమిత్ర ఆవిడ మనసులో చేరిపోయింది. స్వరూపని అడిగి వివరాలన్నీ రాబట్టుకుంది. సుమిత్ర పెళ్లికి గల ఆటంకాలేమిటో, వాటిని ఎలా పరిష్కరించాలో కూడా ఒక ఆలోచనకు వచ్చింది. సుమిత్ర పెళ్లి చేసుకుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? సూటిగా అడిగింది రాధని. రాధ దగ్గర భయమే తప్ప జవాబు లేదు. భయం, దానికి ఒక స్పష్టమైన రూపం లేదు. సుమిత్ర వెళ్ళిపోతే ఇల్లు ఎలా అని తప్ప మరో మార్గం వెతికే ఆలోచన లేదు. అందరూ ఆడపిల్లల్లాగే తను పెళ్లి చేసుకుంటే తప్పేంటి? మీ ఇంటితో సంబంధం కలుపుకున్నామంటే మనం పైవాళ్ళం కాదు. భేషజాలు వదిలేసి మాట్లాడుకుందాం. ఇల్లు అమ్మేయండి. అప్పేదో ఉందంది స్వరూప. తీర్చి ఉన్నంతలో పెద్ద పిల్ల పెళ్లి చేయండి. చిన్నదానికి ఇంకా పెళ్ళిడు లేదు. ఇంకో 5 ఏళ్ళైనా ఆగొచ్చు. ఈ 5 ఏళ్ళు సుమిత్ర ఏం చేస్తుంది? ఆ తర్వాత 30 ఏళ్ళు దాటాక తనను ఎవరు చేసుకుంటారు? మా ఫ్లాటు ఖాళీగా ఉంది, అందులో ఉండండి. ఉత్తిగా ఉండటం ఇష్టం లేకపోతే మీరు ఇవ్వగలిగిన అద్దె ఇవ్వండి అంది. నిజమే కదమ్మా, సూర్య సుమిత్రను ఇష్టపడుతున్నాడు. పెళ్లి చేసుకుంటానని వెంట వెంట తిరుగుతున్నాడు. ఇంతకాలానికి మనసు మారి అది వింటోంది అంది స్వరూప. ఒక్కోసారి ఇంట్లో తలెత్తే సమస్యలకు బయట ప్రమేయం చాలా అవసరం ఉంటుంది. అన్యాయం జరిగే వాళ్ళ పక్షాన మాట్లాడేవాళ్ళు, ఉభయతారకమైన పరిష్కారం చూపేవాళ్ళు వాళ్లే అవుతారు. సుమిత్రకు చేసుకోవాలని, రాధకు చేసుకోవద్దని ఉంటే అదొక పీఠముడిలా బిగుసుకుంటుందే తప్ప వీడదు. బాహటంగా కూర్చుని మాట్లాడుకుని చర్చించుకుని పరిష్కరించుకోవచ్చు. రాధలో ఎలాంటి సానుకూలత లేదు. ఇప్పుడు కూడా వియ్యపురాలకి ఎదురు చెప్పలేక గిజగజలాడుతోంది. ఇంకేం పరిష్కారం? ఇదేం పరిష్కారం? ఇల్లు వాకిలి అమ్ముకుని తను వీళ్ళింట్లో ఉండాలా? మరి మమత విషయం? ఇంటి మీద అప్పు చేశారు. జీతంలో నుంచి వడ్డీ కడుతున్నారు. అలా ఎంతకాలం కట్టినా వడ్డీయే తప్ప అసలు తీరదు. అమ్మేసి అప్పు తీర్చి మిగిలింది వడ్డీకి వేసుకో అంది స్వరూప. అత్తగారి మాటకు మాట జోడిస్తూ మాట్లాడుతున్న కూతుర్ని చూసి రాధకి వింతగా ఉంది. తను కన్న కూతురేనా ఇది అనిపించింది. సునీత విషయంలో కలిగిన బాధ ఒక రకం, ఇప్పుడు కలుగుతున్నది మరో రకం. పిల్లలు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. సుమిత్ర దీనికి మినహాయింపు కాదు.
అది మరీ కష్టంగా అనిపిస్తోంది. ఈ బంధాలు బాంధవ్యాలు ఇంతేనా? స్వార్థం ముందు తల్లి ప్రేమ ఉండవా? తన నిస్సహాయత అర్థం చేసుకోరా? ఆవిడకు కళ్ళమ్మట నీళ్లు తిరిగిపోతున్నాయి. మాట్లాడుతున్నది వియ్యపురాలు. పెత్తనం చేతిలోకి తీసుకుంది. ఏం చెప్తే ఏది ఎటు తిరుగుతుందో తెలియదు. తను మాత్రం అనుకోలేదా మొదట సుమిత్ర పెళ్ళే చేద్దామని? పరిస్థితులు కలిసి రాలేదు. ఈ పరిస్థితులకు భయపడే మానేసింది. ఇప్పుడు అవే పరిస్థితులు. కానీ కూతురు తెగబడుతోంది. లేకపోతే సూర్యకు అంత చనువెందుకు ఇవ్వాలి? చనువిచ్చాక ఏమాగాడాగుతాడు? ఇంతకుముందు తనకేదో సంబంధం అనుకున్నారట కదా. ఆ పిల్లాడు డ్రగ్స్కి వాటికి అలవాటు పడి జైల్లో ఉన్నాడట. అతను జైల్లోంచి వచ్చి సుమిత్రను చేసుకుంటాను, చేస్తారా చేస్తారా అని ఇంటి మీదకి వస్తే ఏం చేస్తారు? ఖంగుమంది దేవకి గొంతు. స్వరూప మనసులో ఉన్నది, సూర్య బయటికి చెప్పలేనిది, సుమిత్ర ఇంకా ఆలోచించనిది అదే. అతనితో తను ఇదివరకట్లా ఉండగలదా అని తన కోణంలోంచి ఆలోచించింది కానీ అతని వైపు నుంచి ఇలా జరగొచ్చని అనుకోలేదు. భయంతో చిన్నగా వణికింది సుమిత్ర. రాధ బిగుసుకుపోయింది ఆ మాటలకి. సూర్యని పెళ్లిలో చూశాము, చక్కగా ఉన్నాడు. సుమిత్రకు చక్కటి జోడి. మీరు మరేమీ మాట్లాడకండి. మేము వెళ్ళి వాళ్లతో మాట్లాడి సంబంధం కుదుర్చుకొని వస్తాము. పెళ్లి చేసి పంపండి మీ పిల్లను అంది దేవకి. మీ వారు 4 పిల్లలతో మిమ్మల్ని వదిలేసిపోయినప్పుడు లేని అధైర్యం ఇప్పుడు మీకెందుకు పట్టుకుంది? పిల్లల్ని నిలబెడితేనే కదా వాళ్ళు మనకు ఆసరా అయ్యేది. మీకేం తక్కువ? చక్కటి పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టరు. అలా మీ పిల్లలు పెరగలేదు అని దేవక లేచింది. సూర్య వివరాలు తీసుకుని స్వరూపను అక్కడే వదిలేసి వెళ్ళింది ఆవిడ. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.